మనం చూసాం గీతం విద్యా సంస్థల యజమాని అయిన భరత్ గారి ఆధ్వర్యంలో 54.79 ఎకరాల భూమిని కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూనుకుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల్ని కలుపుకొని ఎన్నో పోరాటాలు మొన్నటి వరకు చేశాం. ఈరోజు మా శాసన మండలిలో ఈ రెగ్యులరైజేషన్ ఆపండి, గీతం విద్యా సంస్థ కబ్జా చేసిన భూమి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, దీని మీద చర్చ కావాలి అని వాయిదా తీర్మానం పెడితే దాన్ని అంగీకరించలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అన్యాయంగా తన కుటుంబంలో వ్యక్తులకి 54.79 ఎకరాలు, దాని విలువ ఇంచుమించు 5,000 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేయడానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. ఇంతవరకు తీసుకుంటే విశాఖపట్నంలో 99 పైసలకి తన బెనామీలకి తన అనుయాయులకి భూములు కట్టబెడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు. ఈరోజు తీస్తే ఏకం తన కుటుంబ సభ్యులకే చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కట్టబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంతగా బరి తెగించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు చూసుకుంటే విశాఖపట్నంలో ఇదే భరత్ గారికి 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఇప్పుడు 5,000 కోట్ల భూమిని దోచుకుంటున్నారు. అలాగే 7 ఎమ్మెల్యే సీట్లు ఈ కూటమికి ఇవ్వడం జరిగింది. రిటర్న్ గిఫ్ట్గా 5,000 కోట్ల రూపాయల విలువైన 54 ఎకరాలను వీళ్ళు దోచుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో చెప్పారు విశాఖపట్నంని ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అనేసి. ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, ఈరోజు దోపిడీ క్యాపిటల్గా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒక బీసీ మహిళ అయిన మేయర్ని ఆ రోజు దించేశారు అడ్డగోలుగా, అన్యాయంగా కార్పొరేటర్స్ అని కొని దించేయడం జరిగింది. ఎందుకని ఆ రోజు విశాఖపట్నం ప్రజలందరూ బాధపడ్డారు. ఈరోజు అర్థమైంది. ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న మేయర్ని దించేయడం ద్వారా, వాళ్ళ మేయర్ని అడ్డగోలుగా ఎన్నుకోవడం ద్వారా ఈ గీతం భూ కబ్జా ఈజీగా చేయొచ్చు, కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ గీతం ఎదురుగానే రిషికొండలో తీసుకుంటే జగనన్న ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడితే నానా యాగీ చేసి చాలా హడావుడి చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ విద్యా సంస్థ కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసేస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎటువంటి యాగీ చేయట్లేదు, కనీసం దాని మీద మాట్లాడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా ప్రభుత్వ భూములన్నీ ప్రైవేటు సంస్థలకి దారాదత్తం చేస్తూ ఉంటే, అది కాకుండా వాళ్ళు కబ్జా చేస్తే దాని మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాల్సింది పోయి వాటిని రెగ్యులరైజ్ చేస్తూ ఉంటే పేదలకి రేపొద్దున్న ఏమి స్థలాలు మిగులుతాయి అని మేము అడుగుతూ ఉన్నాము. మా విశాఖపట్నంలో తీసుకుంటే రోడ్డు పక్క చిన్న చిన్న బడ్డీ కొట్లు వేసుకొని బ్రతుకు తెరువు తీర్చుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది పేద ప్రజలు. అలాంటి వాళ్ళకి బుల్డోజర్స్ ఉపయోగించి ఆ బడ్డీ కొట్లని తొలగించిన పరిస్థితి మనం చూసాం. అలాగే అదే విశాఖపట్నంలో పేదవాళ్ళు ఒక 1/2 సెంటు స్థలంలో ఇల్లు లేక వాళ్ళు చిన్న చిన్న పాకలు వేసుకుంటే ప్రొక్లైనర్స్ పెట్టి వాటిని తొలగించిన పరిస్థితి మనం చూసాము. అంటే పేదలకు మాత్రం అక్కడ ప్రభుత్వ స్థలాలు కనీసం వాళ్ళు బ్రతుకు తెరువుకు కూడా వాడుకోవడానికి వీళ్ళు ఇవ్వరు. కానీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులే 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఈ విధంగా దోచుకోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాము. దాని మీద మాట్లాడడానికి ఆ సాక్ష్యాధారాలన్నీ కౌన్సిల్లో పెట్టడం కోసం మేము వాయిదా తీర్మానం అడిగితే వాళ్ళు వాయిదా తీర్మానాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే మనం చూస్తే 2012లో గవర్నమెంట్ రెవెన్యూ శాఖ ఒక జీవో ఇచ్చింది, ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదు అని చెప్పేసి. అలాగే 2011లో సుప్రీంకోర్టు జగ్పాల్ సింగ్ కేసులో చెప్పింది ఏంటంటే స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయినా కూడా వీటిని కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అంటే అధికారులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమిలో ఉన్న వ్యక్తులకు కానీ సుప్రీంకోర్టు అన్నా వీళ్ళకి ఎటువంటి భయం లేదు, గౌరవం లేదు. ఎంతసేపు కూడా భూ కబ్జాలు చేద్దాం లేదా ప్రభుత్వ భూమిని తన అనుయాయులకి దోపిడీ చేద్దాం అనే ఉద్దేశంలో ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఆ గీతం విద్యా సంస్థ కబ్జా చేసిన 54 ఎకరాలు కూడా మళ్ళీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకునేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విధంగా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను.